అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. అదేవిధంగా అమరుల త్యాగాలని మరవద్దని యావత్తు తెలంగాణని ఒకసారి గుర్తు చేస్తున్నాం. అనేక పోరాటాలతో మన తెలంగాణ ఏర్పడ్డది. యావత్తు తెలంగాణ ప్రజానీకం రోడ్ల మీద వచ్చి అనేక కార్యక్రమాలు చేసారు. కవులు, కళాకారులు, లాయర్స్, అదేవిధంగా డాక్టర్లు రస్తారోకలు చేస్తూ అదేవిధంగా అనేక ఉద్యమాలు చేసి ఈ తెలంగాణను సాధించడం జరిగింది. కొన్ని పార్టీలు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మా వల్ల వచ్చిందని, కానీ యావత్తు తెలంగాణ పోరాటంలో ఒక భాగమే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. అటువంటి అమరులకు ఈరోజు అటువంటి అమరవీరులని మనం గుర్తించుకోవాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ కుటుంబాలకి అవకాశం వస్తే చైర్మన్ పదవులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ కుటుంబాలు దిక్కు స్థితి లేని పరిస్థితి ఈరోజు. వాళ్ళు ఎక్కడ ఏం చేయాలని పిల్లల్ని కోల్పోయి వాళ్ళు ఈ రాష్ట్రం గురించి వాళ్ళు బలిదానాలు చేసుకురు, కానీ వాళ్ళ సొంత విషయం మీద ఏది కాదు. అది మనం గమనించాలి. అన్ని పార్టీలు కూడా ఒక్కసారి ఆలోచించి వాళ్ళకు ఈ యొక్క ప్రభుత్వం మంచి బాధ్యత ఏదైతే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు బంజారాహిల్స్, జూబిల్స్ ఏరియాలో, అదేవిధంగా మన కొండాపూర్ అటువంటి ఏరియాలో, తెల్లాపూర్ అటువంటి ఏరియాలో వాళ్ళకు 1000 గజాల స్థలాన్ని ఆ కుటుంబాలకి అదేవిధంగా ఆర్థికంగా బలంగా ఆదుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఆ కుటుంబాలకే ఇవ్వాలని జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ అయితే సాధించుకున్నాం, కానీ తెలంగాణ ఫలితాలు ఎంతమంది అనుభవిస్తున్నారు అనేది, ఎవరు ఆ తెలంగాణ ఫలాలు ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆత్మసాక్షిగా ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎందరో అమరవీరులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎందరో ఉద్యమాలు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, రైతులు, ప్రతి ఒక్కరు. అంటే ఈ ఉద్యమంలో తెలంగాణ సాధికారత కోసం ఎన్నో సంవత్సరాల పోరాటం, దాదాపు 60-70 ఏళ్ళ పోరాటం మొత్తానికి సాధించుకున్న తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆ అమరవీరులను స్మరించుకుంటూ వాళ్ళు ఏదైతే ప్రాణత్యాగాలకు ఎంత విలువిచ్చాం అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పటికీ మన నీళ్లు, మన నిధులు, మన జ్ఞాపకాల కోసం జరిగిన ఈ పోరాటంలో ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాం. సో ఆవిర్భావ దినోత్సవం జరిగి ఇది 12వ ఆవిర్భావ దినోత్సవం. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి? ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఏ పార్టీలు, అంటే ఇది రాజకీయం మాట్లాడుకోవడం కాదు, మన తెలంగాణలో ఏం సాధించుకున్నాం, తెలంగాణ తెచ్చి మనం ఏం సాధించుకున్నాం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. దయచేసి ముందు అంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకున్నాం ప్రశ్నించడానికి వీలు లేకుండా. ఎందుకంటే కొత్తగా ఏర్పడే రాష్ట్రం కాబట్టి ఓ దశాబ్ద కాలంగా మనం వాళ్ళకి టైం ఇస్తేనే అన్ని జరుగుతాయి అనుకున్నాం. కానీ దశాబ్ద కాలం దాటింది, ఇంకా కూడా మనం ఉపేక్షించి జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనం వాళ్ళు అమరవీరులకు అంత త్యాగం చేసి మనం ఇచ్చే విలువ ఇదేనా అనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి ప్రజల కష్టాల్లో జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఒక సుపరిపాలన అందిస్తున్నారో అలాగే ఇక్కడ కూడా ఒక మంచి పరిపాలన అందించడానికి డెఫినెట్ గా మంచి పరిపాలన మీరు అందిస్తే మేము వెరీ హ్యాపీ. కానీ అందించిన పక్షులు మాత్రం ప్రతి దాన్ని మేము ప్రశ్నిస్తామని జనసేన ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అందరికీ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.